తాగుబోతు దెయ్యం 12వ భాగం. పట్టుకోండి పట్టుకోండి దొంగ పట్టుకోండి దొంగ దొంగ పట్టుకోండి దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి వాడిని ఎవరు వదలకుండా పట్టుకోండి. అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నాను. ఒక పూట తిండి కోసం ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఆకలి అన్నం పెట్టండి అంటే ఒక్కడికి జాలేదు. ఒక రొట్టె ముక్క తీసుకుంటే దానికే దొంగ దొంగ అని వెంటపడ్డారు. ఏం మనుషులో ఏంటో. ఓ అబ్బాయి, ఎవరు నువ్వు? మీ ఇల్లెక్కడా? నిన్నే మాట్లాడవేటి? నేనెవరైతే నీకెందుకు? నీ పన్ను చూసుకో. అదేంటబ్బాయి అలా అంటావు? చూస్తే మంచోడిలా ఉన్నావు. ఒంటరిగా ఉన్నావని పలకరించాను. అయినా నాకెందుకులే, నేను వెళ్తాను. ఆకలేసి అన్నం అడిగితే బిచ్చగాడు అంటున్నారు తప్ప ఎవరూ ఏం పెట్టలేదు. 2 రోజులుగా ఏం తినలేదు. బాగా ఆకలేసి ఆ టీ కొట్టులో రొట్టె తీసుకుంటే దొంగ దొంగ అని తరిమి కొట్టారు. అదేటి, నీకు అమ్మా నాన్న లేరా? వాళ్ళుంటే నాకెందుకు ఈ కర్మ? నేనొక అనాథను. నా పేరు ధనుష్. అనాథ శరణాలయం నుండి పారిపోయి వచ్చాను. బయటికి వచ్చాక తెలిసింది బయట ప్రపంచం కన్నా ఆ నరకమే నయమని. అయ్యో పాపం, చిన్న వయసులో ఎన్ని కష్టాలొచ్చాయి. నాలాంటి వారికి పుట్టుకే ఒక నరకం అని అనుకునేవాడిని. కానీ అది తప్పని మదర్ మేరీ నిరూపించారు. ఆవిడ మా అనాథ పిల్లలందరినీ కన్న బిడ్డల్లా చూసుకునేవారు. కొన్నాళ్ల క్రితం ఆమె దేవుని దగ్గరకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా అనాథ శరణాలయం దుర్మార్గుల చేతికి వెళ్ళింది. వారి స్వార్థం కోసం మమ్మల్ని బలి చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు మిగిల్చుకోవాలని మాకు పెట్టే ఆహారాన్ని విషంగా మారుస్తున్నారు. ఎవరు వాళ్ళు? మరి దీన్నెవరూ ఆపలేరా? వార్డెన్ కాంతమ్మ ఇంకా ఆవిడ భర్త ఇద్దరు రాక్షసుల్లా మమ్మల్ని పీడిస్తున్నారు. అన్నం ఎక్కువ తినకూడదని రోజు సున్నం నీళ్లు కలిపి వండుతున్నారు. కూరలు ఏమాత్రం రుచి పచి లేకుండా చేస్తున్నారు. ఆ వంటలు తినలేక, ఆకలికి ఉండలేక ఏదో ఒకటిలే అని కడుపు నింపుకుంటే వాంతులు, విరోచనాలు, అందరికీ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇదేం భోజనం అని అడిగితే మీకు రుచులు కావాలా అంటూ మేము తినలేనంత మా ముందు పెట్టి బలవంతంగా తినిపించి, తినలేకపోయిన వాళ్ళకి శిక్ష విధించి అన్ని రకాలుగా మమ్మల్ని చంపుతున్నారు. ఎవరైనా తనిఖీకి వస్తే వాళ్ళ ముందు ప్రేమగా చూస్తున్నట్లు నటిస్తున్నారు. ఎవరైనా నోరు విప్పే ప్రయత్నం చేస్తే వాళ్లతో పాటు అందరికీ శిక్ష విధిస్తున్నారు. వీటన్నిటిని భరించలేక అక్కడి నుండి పారిపోయి వస్తే బయట పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఒక్క మెతుకు అన్నం దొరకడమే కష్టంగా ఉంది. ఈ లోకంలో ఇవన్నీ మామూలేలే. మనం ఎవరిని మార్చలేం కదా, సర్దుకుని పోవాలి. అక్క, నువ్వేనెలా మాట్లాడుతున్నావు? మనిషి రూపంలో ఉంటే మనిషిలా మాట్లాడతావా? పాపం అబ్బాయిని చూస్తే నీకు జాలిగా లేదు? ఏటి జాలి పడాలా? వాడితో పాటు వెళ్తే మనల్ని చూసి జాలి పడతారు అందరూ. వాడికి తినడానికి ఏం లేదు, ఇంక మనమేం తింటాం? ఇప్పటి వరకు అందరికీ సాయం చేసి చేసి అలసిపోయాను. ఇంక నా వల్ల కాదు. ఏంటక్క ఇంత స్వార్థంగా ఎలా మాట్లాడుతున్నావు? ముందు నువ్వు నీ రూపంలోకి మారు. నువ్వు దయ్యంలానే ఉండక్క. మనిషిలా మారితే వారి ఆలోచనలు, స్వార్థపు వ్యక్తిత్వం అన్నీ నీలో కనిపిస్తున్నాయి. మీరు దెయ్యాలా? అయినా మీ మాటలు వింటుంటే మంచి వాళ్ళలానే ఉన్నారు. అయితే ఇంకే
కైరా ఇంకా హీరా ధనుష్ వెనక ఆ అనాథ శరణాలయానికి వెళ్లారు. కైరా అమ్మాయిలా మారి ఆ అనాథ పిల్లల్లో కలిసిపోయింది. హీరా ఎవరికీ కనబడకుండా దాక్కున్నాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఒరే హీరా, ఇలా రా, అందరూ పడుకున్నారు. మనం వంటగదిలోకి వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పదా. కైరా ఇంకా హీరా వంటగది లోపలికి వెళ్లి చూస్తే అక్కడ గిన్నెల నిండా అన్నం కూరలు అలానే ఉన్నాయి. అబ్బా, ఆకలిగా ఉంది. ఈ పిల్లలేం తిన్నట్టు లేరే. పోన్లే, మనం తిందాంలే. కైరా ఇంకా హీరా అక్కడున్న గిన్నెలన్నీ ఖాళీ చేసేశారు. ఈ కూరలు ఏమాత్రం రుచిగా లేవు. అయినా ఆకలికి రుచి తెలియదన్నట్లు మొత్తం తినేశాను. అవునక్క, ఏదో తిన్నాం గాని కడుపులో ఏదోలా ఉంది. కొంచెం అలా చల్లగాలి పీల్చుకుందాం పదా. అవునరా, నా కడుపులో కూడా ఏదోలా ఉంది. పేగులు నృత్యం చేస్తున్నట్లుగా పొట్టంతా మెలిపెట్టేస్తుంది. ఇదేంటంటావ్? ఏంటిది? నా జీవితంలో మొదటిసారి నేను ప్రయత్నించకుండానే గాల్లోకి దూసుకుపోయాను. ఇదేంటబ్బా? కడుపులో తుఫాను బయటకు పోయినట్లు అనిపిస్తుంది. అబ్బా, ఎంత హాయిగా ఉందో. వామ్మో, నా కడుపులో ఈ సుడిగాలి ఏంటో. అక్క, గిరా గిరా తిరిగి నా కళ్ళు తిరుగుతున్నాయి. ఇది ఆపాలన్నా నా వల్ల కావట్లేదు. వామ్మో అక్క, కాపాడవే తల్లి. అరే హీరో, ఏందిరా ఇది? గాల్లో టపాసులు పేలాయి. ఏం తిన్నా అరిగిపోయేది. ఇదేందిరా? ఇంత దెబ్బ తీసింది. ఆ అబ్బాయి చెప్పాడు, మనమే పట్టించుకోలేదు. పాపం ఆ పిల్లలు అందుకే తినకుండా వదిలేశారు. దెయ్యాలు, మనకే ఇంత ఇబ్బంది అయింది. ఇంకా ఆ పిల్లల పరిస్థితి ఏంటో. మనల్ని కూడా ఇంత ఇబ్బంది పెట్టిన వాళ్ళని అస్సలు వదలకూడదు. వాళ్లకు సరైన బుద్ధి చెప్పాలి. కైరా హీరా లోపలికి వెళ్లి చూస్తే ఆ భార్యాభర్తలిద్దరూ భోజనం చేస్తూ కనిపించారు. వాళ్ళకి కనబడకుండా అక్కడే దాక్కొని నిలబడి చూస్తున్నారు. ఏమండి, మీకోసం చేపల ఇగురు పీతల ఫ్రై చేయించాను, తినండి. ఆ, సరే. ఈ అనాథలకు ఏ దిక్కు లేదని అనుకోకు. విలేకరులు తనిఖీకి వస్తే మన భాగవతం మొత్తం బయటపడుతుంది. ఆలస్యం చేయకుండా తొందరగా వీళ్ళ పని ముగించేయి. అప్పుడు ఈ స్థలం మనదే అవుతుంది. ఇక్కడ ఇంకెవ్వరూ అడుగు పెట్టకుండా నేను చూసుకుంటాను. అబ్బా, అవన్నీ నాకు వదిలేయండి. వాళ్ళెవరూ నోరు మెదపకుండా నా భయంలో పెట్టాను. తనిఖీకి వచ్చిన రోజు కళ్ళు చెదిరిపోయేలా ఏర్పాట్లు చేసి చూపించాను. మీరేమీ కంగారు పడకండి. చూసావా అక్క, ఎంత కుట్ర పన్నారో. పాపం ఈ అనాథలు వీళ్ళకి ఏమన్యాయం చేశారని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అవునురా, వీళ్ళని ఇక్కడి నుండి ఎలా తరమడం? ఒకవేళ వీళ్ళని భయపెట్టి తరిమినా వీళ్ళ స్థానంలో ఇలాంటి వాళ్ళు రారని లేదు. అందుకే వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి. ఆ రాత్రి అలా గడిచింది. కైరా అమ్మాయిలా మారి ఆ పిల్లల్లో కలిసిపోయింది. అన్నంలో సున్నం నీరు కలపడం వల్ల పిల్లలు ఎక్కువ అన్నం తినలేకపోతున్నారు. జీర్ణ సమస్యలతో పాటు పోషకాహారం లేమితో అనారోగ్యాలు కూడా వస్తున్నాయి. కానీ కాంతమ్మ, ఆమె భర్త అవన్నిటినీ డబ్బు చేసుకుంటున్నారు. పిల్లల కోసం వస్తున్న ఫండ్స్ ని వాళ్ళకి ఖర్చు పెట్టకుండా దోచుకుంటున్నారు. అంతేకాకుండా అడిగేవారెవరూ లేరని వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ వారికి తిండి పెట్టకుండా కొద్ది కొద్దిగా వారి ప్రాణాలు తీయాలని కుట్ర చేస్తున్నారు.
ఇవన్నీ తెలిసిన తిండిబోతు దెయ్యం ఒక ఉపాయం ఆలోచించింది. మారువేషంలో విలేకరు దగ్గరకు వెళ్లి అనాథ శరణాలయంలో పిల్లలకు ఆహారం సరిగ్గా అందడం లేదని, అనారోగ్యం పాలవుతున్నారని చెప్పింది. విలేకరు హఠాత్తుగా తనిఖీ చేయాలని వచ్చాడు. కాని కాంతమ్మ మాయమాటలు చెప్పి రుచికరమైన మంచి భోజనం విలేకరుకు చూపించింది. అది తిని చూసిన విలేకరు ఎవరో తప్పుడు ఫిర్యాదు చేశారని భావించి తిరిగి వెళ్ళిపోయాడు. ఏమే కాంతం, నీకెలా తెలిసింది ఇవాళ తనిఖీకి వస్తారని? ఏ రోజైనా రావచ్చని నేను ప్రతిరోజు అన్నీ సిద్ధం చేస్తాను. మరి వాళ్ళు మనల్ని నమ్మితేగా మన పని తేలికవుతుంది. ఇప్పుడు ఈ పని ఎవరు చేశారో తెలుసుకుని వారికి శిక్ష విధించాల్సిందే. కాంతమ్మ ఎప్పుడు శిక్ష విధించాలన్నా ఆమెకు అనుమానం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ల ముందు వాళ్ళు తినలేనంత రుచికరమైన ఆహారం ఉంచి వాళ్ళని తినేలా బలవంత పెడుతుంది. ఈసారి ధనుష్ని లాక్కొని వచ్చి తన ముందు కుండ నిండా పాయసం పెట్టి తినమని చెప్పింది. తినకపోతే తనకి ఇంకా కఠినమైన శిక్ష ఉంటుందని హెచ్చరించింది. అది చూసి కైరా ధనుష్ రూపంలో వెళ్ళింది. తన ముందు ఉన్న పాయసమంతా కుండ పైకి ఎత్తి గడగడా తాగేసింది. కాంతమ్మకి ఏమీ అర్థం కాలేదు. ఇంకొక కుండ పాయసం తెచ్చి తన ముందు పెట్టి తాగమని చెప్పింది. కైరా ఆ కుండ కూడా ఖాళీ చేసేసింది. అది చూసిన కాంతమ్మకి కళ్ళు బైర్లు కమ్మి ఏ విధంగా స్పందించాలో తెలియక అక్కడి నుండి వెళ్ళిపోయింది. భలే భలే తిక్క కుదిరిందిలే. అప్పుడే ఏం చూసావ్? ఇంకా ముందుంది. నీ స్నేహితులందరినీ ధైర్యంగా ఉండమను. మీకు ఆ దుర్మార్గుల బాధ వదిలిపోతుంది. మదర్ మేరీ లాంటి మంచి మనిషిని దేవుడు మీకోసం ఖచ్చితంగా పంపిస్తాడు. ఏదో తేడాగా ఉంది. ఆ కుర్రాడు 2 కుండల పాయసం ఎలా తాగాడు? కాంతం, నువ్వేదో భ్రమపడినట్టున్నావు. ఎక్కువ ఆలోచించకుండా పడుకో. ఏమండి చూడండి, అక్కడ చీకట్లో ఎవరో నిలబడ్డారు. ఏయ్, రాత్రి నీకిక్కడేం పని? వెళ్ళి పడుకో. ఏయ్, ఎవరు నువ్వు? రేయ్ రేయ్ రేయ్, నేను ఎవరినా? ఆకలితో ఉన్న నన్ను సున్నం కలిపిన అన్నం తినేలా చేశారు. మీ మోసానికి బలైన బాధితురాలిని. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. తిండిపోతులో ఏది పడితే అది తినడం నాదే తప్పు. నన్నేం చెయ్యొద్దు, నన్ను క్షమించండి. రేయ్, మోసం, దగా, కుట్ర, వీటిని నేను సహించను. డైరెక్ష రాసిన శిక్షలన్నిటినీ మీకు విధిస్తాను. హే కూల్, ఎందుకలా భయపడుతున్నారు? నేను చిట్టి దయ్యాన్ని. నేను మిమ్మల్ని ఏం చెయ్యను. కూల్ మ్యాన్. రేయ్, అనాథ పిల్లల్ని బాధ పెట్టే మీకు ఏ శిక్ష విధించినా తక్కువేరా. అయ్య బాబోయ్, ఇదేదో దెయ్యంలా ఉంది. ఇక్కడ నుండి తప్పించుకోవడం ఎలా అండి? పారిపోవడమా? సమస్య లేదు. రేపు తనిఖీకి వచ్చే ఆఫీసర్ ముందు మీ తప్పులన్నీ ఒప్పుకోవాలి. లేకపోతే మీరు ఈ లోకంలో ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మా అపరిచితురాలు. అందరి ముందు ఒప్పుకోవడం మా వల్ల కాదు. మమ్మల్ని వదిలేస్తే మేం పారిపోతాం. రేయ్, మేము చెప్పింది చేయకపోతే నారింజ తొక్కలాంటి నీ చర్మం ఒలిచేస్తా. దానిమ్మ గింజల్లాంటి మీ పళ్ళు రాలగొడతా. కోడి గుడ్లు లాంటి మీ గుడ్లు మింగేస్తా. పీచు మిఠాయి లాంటి మీ జుట్టు పీకేస్తా. అయ్యో కైరా, ఎందుకు వాళ్ళని అలా బాధ పెడతావు? నొప్పి తెలియకుండా ఒకేసారి మింగేవే. అసలు గొడవే ఉండదు. హే కూల్ మ్యాన్, ఐ లైక్ దిస్ పండా ఆంటీ. ఆలస్యం ఎందుకు, మింగేస్తా. ఏమండోయ్, ఇది అన్నంత పని చేసేట్టుంది. అందరికీ నిజం చెప్పేద్దాం. కాంతమ్మ ఇంకా ఆమె భర్త వారు చేసిన కుట్రలన్నీ అందరికీ వివరించారు. పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అనాథ పిల్లల క్షేమం కోసం వారికి అన్ని వసతులు ఏర్పాటు చేశారు. వారిని చూసుకోవడం కోసం వేరొక కొత్త వార్డెన్ని ఏర్పాటు చేశారు. ఆవిడ పేరు కూడా మేరీనే. ఆమె ఎంతో ప్రేమగా పిల్లల్ని చూసుకుంటుంది. ధనుష్తో పాటు పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పిల్లలు, ఈ కథని
అమ్మా నాన్నలని కోల్పోయిన ప్రతి ఒక్కరికి డెడికేట్ చేస్తున్నాము. ఈ కథతో మిమ్మల్ని అలరించాలనే ప్రయత్నం కొంచెమైతే మరి కొంచెం మనందరి ఆలోచనలను మార్చే ప్రయత్నం చేశాం. సహాయం కోసం చేయి చాచేవారిని తోసివేయొద్దు. లేమిలో ఉన్నవారిని ఆదుకోవడం గొప్ప గుణం. అలాగే తల్లిదండ్రులు లేనివారు అనాథలు కాదు. ఆప్యాయత, ప్రేమానురాగాలు తెలియని వారు నిజమైన అనాథలు. అలాంటి వారు స్వార్థంతో, అసూయతో, కుట్రలతో నిండి ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.